ఇక్కడ దీంట్లో మనకు సిలబస్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్ అంటే ఆర్థమెటిక్ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు ఉంటుంది. అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి మరో 30 మార్కులు ఉంటాయి. వీటికి కూడా 30 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మొత్తం 100 ప్రశ్నలకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే దీంట్లో మనకు 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది అమలులో ఉంటుంది. ఓకేనా? అయితే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి CBT 2 అంటే మెయిన్స్ ఎగ్జామ్కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకు ఇది కంప్లీట్గా మనకు 120 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 100 ప్రశ్నలకు 100 మార్కులు, ఇక్కడ 120 ప్రశ్నలకు 120 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమయం వచ్చేసరికి ఎగ్జామ్ టైం వచ్చేసరికి సేమ్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నట్టుగానే 1.5 అవర్ మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు 90 మినిట్స్లో 120 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకసారి దీంట్లో వెయిటేజ్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 35, రీజనింగ్ నుంచి మరో 35 మార్కులు అనేది ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకు 120 ప్రశ్నలకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఒకసారి మనము ఇక్కడ వీటికి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్లో రెండు సేమ్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఒకేసారి చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి మనకు నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రేషియో అండ్ ప్రొపోర్షన్, పర్సంటేజ్ మరియు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదేవిధంగా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జిబ్రా, అదేవిధంగా జామెట్రీ మరియు ట్రిగ్నామెట్రీ, ఈ టాపిక్ల నుంచి మనకు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మొత్తం 30 ప్రశ్నలు అనేది అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రీజనింగ్ నుంచి చూసినట్లయితే ఇక్కడ కోడింగ్, డీకోడింగ్ నుంచి మొదలుకొని మనకు మెంటల్ అబిలిటీ వరకు దీంట్లో మనకు ప్రశ్నలు ఉంటాయి. రీజనింగ్ నుంచి మనం ఇక్కడ టాపిక్స్ చూసినట్లయితే కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, అదేవిధంగా డైరెక్షన్, అదేవిధంగా సిట్టింగ్ అరేంజ్మెంట్, సిలాజిజమ్స్, అదేవిధంగా జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, ఫజిల్స్, డాటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, అదేవిధంగా ఇక్కడ డెసిషన్ మేకింగ్స్, దాంతో పాటుగా మనకు గ్రాఫ్స్ సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా మనకు క్లాకు, దాంతోపాటుగా క్యాలెండర్, వీటికి సంబంధించిన టాపిక్స్ నుంచి మనకు రీజనింగ్ నుంచి దాదాపుగా 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జనరల్ అవేర్నెస్ నుంచి మనకు సిలబస్ చూసినట్లయితే ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, దాంతోపాటుగా ఇండియన్ ఎకానమీ, మరి ముఖ్యంగా మనకు కేంద్ర ప్రభుత్వం, దాంతోపాటుగా కేంద్రం సంబంధించినటువంటి బడ్జెట్ సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది మనకు ఈ జనరల్ అవేర్నెస్లో అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంశానికి వచ్చేసరికి మనకు ఎగ్జామ్ జరిగే నాటికి దాదాపుగా 8 నెలల నుంచి 12 నెలల ముందు వరకు ఉన్నటువంటి నేషనల్, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కవర్ చేస్తే సరిపోతుంది. ఇది మనకు సిలబస్ సంబంధించినటువంటి అంశాలు.